వెల్కమ్ టు డిసైన్ ఛానల్. నేను మీ సోనియారావు. ఒకప్పుడు ఒక పెద్ద సినిమాతో పాటుగా మరో 2 చిన్న సినిమాలు విడుదలయ్యాయి. 2004లో శంకర్ దాదా జిందాబాద్తో పాటు శంకర్ దాదా బేబీస్తో పాటుగా విడుదలైన ఆనంద్ సమానమైన సక్సెస్ను అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా ఓ పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమాతో పాటుగా కాదు కదా, కనీసం ఆ సినిమా విడుదలకు వారం ముందు విడుదలైన వారం తర్వాత కూడా మరో సినిమా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సాహసం చేయడం లేదు. పుష్ప 2 అందుకు ముఖ్య కారణం. పెద్ద సినిమాలకు ఇచ్చే టికెట్ హైక్లు పుష్ప 2 రిలీజ్ అనంతరం మరో నెల వరకు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల జోలికి వెళ్లే దాఖలాలు కనిపించేలా లేవు. ఏకంగా ₹500 టికెట్ ధరను ఓ కుటుంబం మొత్తం భరించడం అనేది చాలా పెద్ద టాస్క్. దానికంటే పెద్ద టాస్క్ అంత భారీ రేటు పెట్టి సినిమా చూసిన తర్వాత 15 రోజుల గ్యాప్లో వచ్చే సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు సుముఖత చూపుతారా అనేది పెద్ద టాస్క్. డిసెంబర్ 20 నుండి మళ్ళీ రెగ్యులర్ సినిమాల వెలువ మొదలవుతుంది. డిసెంబర్ 20కి సారంగపాణి జాతకం, బచ్చల మల్లి, UI విడుదల 2 వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా, డిసెంబర్ 25కి రాబిన్ హుడ్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. మరి ప్రేక్షకుల దగ్గర అన్ని సినిమాలు కవర్ చేసేంత డబ్బులున్నాయా? అసలు పుష్పగాడి స్మగ్లింగ్ తర్వాత మళ్ళీ ఆడియన్స్ థియేటర్ల వైపుకి రాగలరా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఓ 4 మనుషులు ఉండే ఫ్యామిలీ మొత్తం సినిమా చూడాలంటే పుష్ప 2 విషయంలో దాదాపుగా ₹2,500 ఖర్చు అవుతుంది. అంత ఖర్చు చేశాక మళ్ళీ అదే నెలలో మరో సినిమాకి రాగలుగుతారా? దీని ఇంపాక్ట్ 20 అండ్ 25వ తారీఖుల్లో విడుదలయ్యే సినిమాల మీద ఎంత ఉంటుంది అనేది త్వరలోనే తెలుస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.